ప్రియమిత్రులారా, ఇదిగోండి ఆ ఫరో యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఆ పవిత్రమైన వాటిలో ఎంచుకునేది తెలుసా? పశువులు. ఆ పశువులు ఏంటి గడిస్తా ఉన్నాడు? గుర్రముల మీదకిని, గాడిద మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని, ఇదిగోండి మిక్కిలి మీదకిని వచ్చును, మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అప్పుడు ఏం చేశాడు తెలుసా? వేరుపరిచాడు. ఎవరెవరిని వేరుపరిచాడమ్మా? ఎవరెవరు వేరుపరిచాడు? ఇశ్రాయేలీయులను వేరుపరిచినాడు. ఐగుప్తీయులను, పశువులను, మాల పశువులను, వేల పశువులను వేరుపరిచి ఏంటి తెలుసా? తెగుళ్ళు తెప్పించాడు. ఫరో దాని గురించి విచారణ చేయమనే లోపులోనే, చేసిన వెంటనే ఏమైందంట? ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటయు చావలేదు. చూడండి, అంటే అప్పటికే ఏమైపోయినాయి? ఐగుప్తుల పశువులన్నీ చనిపోయినాయి. ఈ రోజున శాపుడుగా ఈ పరిశుద్ధ గ్రంథముల నుండి నేను చెప్పదలిసింది ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుని ఆరాధన నిర్లక్ష్యము చేస్తే మనము కూడా దేవుడి నుండి ఏం పొందుతుందో తెలుసా? ఆయన ఉగ్రతను పొందుకోవాలి. మీరు అనుకుంటున్నారు, చాలా మంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు వారు వచ్చేది కరుణామయుడిగా, దయామయుడిగా వస్తాడు అని చెప్పుకుంటున్నారు. కానీ మీరు రెండో పాఠాన్ని మీరు చదివినట్లయితే, రెండవ పాఠంలో ఏం కనబడతా ఉందండి? ఏమండి? పరలోకములోని ఆరాధన. అన్నది చెప్పండి, పరలోకములోని ఆరాధన. ఈ ఆరాధనలో ప్రాముఖ్యంగా కనబడుతున్న సంఘటన, జరగబోవు సంఘటన. ఏమంటారండి? ఇది ఒక సాహిత్యం. ఈ సాహిత్యాన్ని, జరగబోవు సంఘటన గురించిన తెలియజేసే సాహిత్యాన్ని ఏమని పిలుస్తారంటే ద అపోకాలిప్టిక్ లిటరేచర్ అంటారు. చెప్పండి, ఏమంటారండి? అపోకాలిప్సిస్ లిటరేచర్, లేకపోతే అపోకాలిప్టిక్ సాహిత్యం, ఎస్కటాలజికల్, లేకపోతే షియోల్, లేకపోతే అబాథోన్, లేకపోతే అనాస్టాసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీని అర్థం ఏంటంటే ప్రభు దినం. అందరూ చెప్పండి, ఏ దినం అండి? దేవుని ప్రభు దినం. అపోకాలిప్టిక్ సాహిత్యం ఏం తెలియజేస్తా ఉందంటే, జరగబోవు సంగతులు, ప్రభు రాబోయేటువంటి రోజున ఏమై ఉన్నాడో, ఆయన వస్తే ఆయన ఏ రూపమును కలిగి ఉంటాడో, ఇప్పుడు మనము ఏ రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి కొనియాడాలో, ఆరాధించాలో ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ప్రియమిత్రులారా, ఈ ప్రభు దినాన్ని ఇబ్రూ భాషలో ఏమంటారంటే యోమ్ యెహోవా. అందరూ చెప్పండి, ప్రభు దినాన్ని ఏమంటారండి? యోమ్ యెహోవా. ప్రాముఖ్యంగా ఈ ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం నుండి 4వ అధ్యాయంలో 6 నుండి 8 వరకు మీరు చదివినట్లయితే అక్కడ 4 జీవులు ఉన్నాయి. ఎన్ని జీవులు ఉన్నాయి చెప్పండి? 4 జీవులు. ఈ 4, 1 సింహము, 2 దూడ, 3 మనుషుని ముఖము, 4 ఎగురుచున్న పక్షి రాజు. పక్షి అంటే రాజు. సింహము దేవుని సూచన, అంటే బలానికి, ధైర్యానికి సూచన. దూడ సేవ మరియు త్యాగమునకు సూచన. మనుషుని ముఖము తెలివి మరియు జ్ఞానమునకు సూచన. పక్షి అయిన డేగ దేనికి సూచన అంటే, ప్రియమిత్రులారా, మీరు గమనించినట్లయితే అత్యంత వేగం కలిగిన, వేటాడగలిగిన మానవుని కన్నా 3 నుండి 4 రెట్లు ఎక్కువ దూరాన్ని స్పష్టంగా చూసేటువంటి స్థితిని చూపెడతా ఉంది. దేవునికి స్తోత్రం.
ప్రియమిత్రులారా, అంతేకాకుండా 4 దేని సూచిస్తాయి అంటే, ఒకటి 4 జీవులు, 4 స్వార్థలు. ఒకటి మత్తయి, మార్కు, లూకా, యోహాను. రెండవది ఈ 4 దేని సూచన కనబడుతుందంటే, క్రీస్తు స్వభావంలోని 4 అంశాలు. ఒకటి క్రీస్తు స్వభావంలో ఉన్న 4 అంశాలు ఏంటంటే, మానవుని రూపం, దైవిక రూపం, సేవకుని రూపం, రాజు యొక్క రూపం. ఇంకా ఈ 4 దేని సూచనగా ఉన్నాయంటే, ప్రధాన ధర్మాలు. 4 ప్రధాన ధర్మాలు. ఒకటి వివేకం, 2 న్యాయం అనే ధర్మం, 3 నిగ్రహము అనే ధర్మం, 4 దృఢత్వం. అందరూ చెప్పండి ఏంటి? దృఢత్వం. ఒకటేనంట వివేకం, 2 న్యాయం, 3 నిగ్రహం, 4 దృఢత్వం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రియమిత్రులారా, ఏదేమైనా సరే ఆయన ఎలా రాబోతున్నాడంటే, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల. చెప్పండి ఎవరండి? గొర్రె పిల్ల అంటే యెహోవాకు పస్కా బలి సూచనగా కనబడతా ఉంది. ఈ గొర్రె పిల్ల శ్రామిక సేవకునికి సూచనగా కనబడతా ఉంది. ఈ గొర్రె పిల్ల దేవుడి ద్వారా ఏర్పరచబడిన స్థితిని కనబరుస్తుంది. ఈ గొర్రె పిల్ల కీర్తన 23వ అధ్యాయంలో ఉన్న గొర్రె పిల్లకు సూచనగా కనబడతా ఉంది. ప్రియమిత్రులారా, ఇదిగోండి ఈ కొత్త నిబంధనలకు వచ్చాకే ఈ గొర్రె పిల్ల దేవునికి సూచన కనబడుతుంటే, బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా ప్రకటించబడిన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా కనబడుతుంది. ప్రియమిత్రులారా, ప్రకటన గ్రంథంలో కనబడుతున్న ఈ గొర్రె పిల్ల ఇదిగోండి రక్తమునకు, గొర్రె పిల్ల రక్తానికి సూచనగా కనబడుతుంది. ఇంకా ఈ గొర్రె పిల్ల చివరాత్రి భోజనంలో ఉన్న గొర్రె పిల్ల. ఇది అంతా ఎవరంటే మన ప్రభువైన, చెప్పండి ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు. సిలువలో వేలాడిన నీ కొరకు నా కొరకు పవిత్రమైనటువంటి యాగముగా సమర్పించబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈయన ఎలా రాబోతున్నాడంటే, మీరు గమనించినట్లయితే అక్కడ మీరు జాగ్రత్తగా చదవండి. ప్రియమిత్రులారా, పెద్దలు ప్రవక్తలు ఏమని సెలవిస్తున్నారంటే, ఇదిగోండి మొదటి రాకడలో ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి గొర్రె పిల్లగా వస్తే, రెండవ రాకడలో ఆయన ఎలా వస్తున్నాడంటే, నిన్ను నన్ను లేకపోతే దేవుని మాట వినకపోతే మనం అనుకోకూడదు ఏంటి? దేవునికి స్తోత్రం. దేవుని మాట వినకపోతే, దేవుని ఆరాధించే రీతిలో ఆరాధించకపోతే, అలవాటు పద్ధతిగా ఆరాధన చేస్తే, ఆయన అంటాడు, ప్రియమిత్రులారా, నాకు నిజముగా మొరపెట్టు వారికి, నాకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎలా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాను అని చెప్తున్న ఆ దేవాది దేవుడు ఎలా వస్తూ ఉన్నాడు అని అంటే, సింహం వలె వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా వస్తున్నాడు చెప్పండి? యోధా గోత్రపు సింహముగా వస్తా ఉన్నాడు. ఈయన వచ్చి ఏం చేస్తాడంటే, అక్కడ 7 ముద్రలు ఉన్నాయి. ఎన్ని ముద్రలు అండి? 7 ముద్రలు ఉన్నాయి. ఈ ముద్రలు విప్పుటకు మన బలము చాలదు. ఈ ముద్రలు విప్పుటకు దూతల బలము చాలదు. ఈ ముద్రలు విప్పుటకు కెరాబుల బలము చాలదు, శరాపుల బలము చాలదు. మరి ఎవరి బలము చాలునయ్యా అంటే, యేసుక్రీస్తు వారికి మాత్రమే ఆ బలము సంపూర్ణమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ ప్రభువారు ఏం చేస్తున్నాడంటే, ప్రియమిత్రులారా, ఇదిగోండి ఈ పరలోకంలో గాని, ఈ భూలోకంలో గాని, ఈ భూమి కింద గాని ఎవరైనా యోగ్యత కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు, మన ప్రభువైన యేసు వారు స్వయం పౌరుడుగా ఉన్న తండ్రి మహిమత్వాన్ని కలిగినటువంటి ఆయన, మనం వాడుతూ ఉంటామండి, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త
ఆయనకే. కాబట్టి ఆరాధనకు యోగ్యుడిగా ఉన్నటువంటి ఆయనకే అర్హత ఉంది. ఆయన ఎవరంట? ఈ వాక్యం ఉన్న ధ్యానం ఏంటంటే, ఎవరైతే ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారో వారు మాత్రమే ప్రేమికులారా ఆయన జీవ గ్రంథంలో పేరు సంపాదించుకునే వారు. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ప్రేమికులారా, మీరు చూసినట్లయితే యేసు వారు ఆ గ్రంథమును సింహాసనాసీనుడై ఉండి కుడి చేతి నుండి తీసుకుని వెంటనే ఆలస్యము చేయకుండా ఒక గొప్ప ఆరాధన ప్రారంభమైందంట. ఎక్కడ? పరలోకములో. ఏమని తెలుసా? ఏమని తెలుసా? చెప్పండి. ఏమని ఆరాధన చేస్తారు మరి? పరిశుద్ధుడు అంటే వేయించేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. నేను ఆ ప్రార్థన అంతా అయిపోయిన ఒక పదం చెప్పాను మీకు. ఆ పదం ఏంటి? అందరూ చెప్పండి. మరణాత. అందరూ చెప్పండి. అందరూ గట్టి చెప్పండి. మరణాత. ప్రభు ఏం చేయబోతా ఉన్నాడనే పాట ప్రారంభమైంది. ఆ పాటే కొత్త పాట. ఆ పాట ఎవరు పాడతారో తెలుసా? పరిశుద్ధుడు. చెప్పండి ఎవరండి? అమ్మా ఎవరమ్మా? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధులు ఎప్పుడు నూతన గీతాల చేత దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది? సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది అంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు చదివినట్లయితే అక్కడ అంటాడు, దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు, సర్వాధికారిని దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై. హల్లెలూయా. అంటే అప్పుడు ఏ దేవాలయాలు కనబడవు. మరి ఎవరు కనబడతారంట? సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై. అందుకే దేవుడు అంటాడు, ఆయన చెప్పే మాట తెలుసా? మీరు నా, చెప్పండి, మీ దేహము తెలియదండి. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా అడుగుతురండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? మనం ఎవరంట? ఈ దేహం ఎవరంట? దేవుని. అపోకలిప్టిక్ ఆ యొక్క సాహిత్యంలో, ఆ లిటరేచర్ లో ప్రేమికులారా జరగబోయే సంగతులు చెప్తున్నటువంటి దేవాదేవుడు యోహాను భక్తుడితో మనకి ఏం తెలియజేస్తా ఉన్నాడు అని అంటే, ఏం తెలియజేస్తా ఉన్నాడు? ఏ దేవాలయమును నాకు కనపడలేదు, కనపడిందల్లా సర్వాధికారిని దేవుడు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. హల్లెలూయా. అంటే మనం అందరం ఎక్కడ ఉంటామంట? ఆయన యొక్క దేవాలయంలో మనం ఉంటాము. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 37వ వచనం. పరిశుద్ధ గ్రంథం 22:37 ఏమంటున్నాడండి? అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును. హల్లెలూయా. ఎవరు ప్రేమించాలంట? మన దేవుడైన ప్రభుని ఎలా ప్రేమించాలి? అందుకే ఇలా పాడాం. ఇలా పాడేటప్పుడు కొంతమంది నేను కాదు, దేవునికి స్తోత్రం, నాకు కాదు అంటుకుంటున్నారు.
ఎంత ఆరాధన చేస్తామో అంత దైవిక శక్తి మనలోనికి దేవుడు రిలీజ్ చేస్తాడు. దేవుడికి స్తోత్రం. అంత పవర్ మనకు వస్తుంది. దేవుడు వరాలిస్తాడు, ఫలాలిస్తాడు, కంసిస్తాడు. సమస్తమును తెలుసుకునే ప్రజ్ఞ కలిగినటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. అసలు ఆయన ఏంటో నీ ద్వారానే ప్రపంచానికి తెలియజేస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అట్టి ధన్యత మనం ఒకసారి పోగొట్టుకుంటున్నామేమో అని అనిపిస్తా ఉంటుంది నాకు. అందుకే ఆయన ఇప్పుడైతే గొర్రెపిల్లగా వస్తున్నాడు, కానీ తర్వాత ఇదిగోండి ముద్దర్లు విప్పి ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చుటకు యోధా గోత్రపు సింహముగా రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి గొర్రె పిల్లగా ఉన్నటువంటి ఆయన యొక్క దైవిక లేకపోతే సేవా గుణమైన ఇంకోటి ఏంటంట, ఇంకొక రూపం చెప్పాను కదా. ఇంకోటి ఏంటి? మానవ దైవిక సేవక రాజా, పక్షిరాజు, రాజు రూపం. అంటే మన మీద ఏలిక చేసేవాడిగా ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి, రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఆ తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా, ఇక నేను ఎన్నడూ పాపము చేయనయ్యా అని చెప్పి ఒప్పుకుంటే ఆయన ఎలా ఉన్నాడంట? తల్లిగా, తండ్రిగా, తోబుట్టుగా, ప్రాణ స్నేహితుడిగా, క్షమించేవాడిగా, అక్కడికి చేర్చుకునేవాడిగా, కౌగిటిలో ఉంచుకునేవాడిగా, నీకు లేకపోతే సమస్తమును అనుభవించేటువంటి తండ్రిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రెజెంట్ ఈ కాలము కృపా కాలం. ఏ కాలం చెల్లి? ఏ కాలం అండి? ఈ కృపాకాలంలో ఏం చేయాలంట? ఆయన దగ్గరికి ఈ సమయం దాటిపోతే ఆయన యోధా గోత్రపు సింహం వలె వస్తా ఉన్నాడు. జీవ గ్రంథమందు లేకపోతే, పేర్లు లేకపోతే, గ్రంథాలు 3 ఉన్నాయి. జ్ఞాపకార్థ గ్రంథం అంట, జీవ గ్రంథం అంట, ఇంకోటి గ్రంథం అంట, వేరొక గ్రంథం. ప్రియమిత్రులారా, ఈ గ్రంథాలు మనని, మన స్థితి ఏంటో, మన క్రియలేంటో, మన తలంపులేంటో తెలియజేస్తాయి. కానీ ఆ సీల్, ఆ 7 సీల్స్ లో మనం లేకపోతే ధన్యులం. హల్లెలూయా. నువ్వు నేను ఎక్కడ ఉండాలంటే పరిశుద్ధ ఆరాధన చేసే గుంపులో ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? ఆయన నామను కనపరిచే స్థితిలో ఉన్నావా? ఒకవేళ నీ మనసు కాటి నువ్వు చేసుకుంటే, ప్రియమిత్రులారా, ఫరో ద్వారా ఆ యొక్క 5వ తెగుల్లో వాళ్ళకి లేకపోతే వారి అవసరాలకి, వారి కుటుంబ జీవనానికి, లేకపోతే వారి యొక్క రవాణా సామగ్రికి ఉపయోగపడే జంతువులు ఉన్నాయి. ప్రియమిత్రులారా, వాటి యొక్క వ్యవసాయానికి సంబంధించిన జంతువులు ఉన్నాయి. వాటికి ఆహార పానీయాలు, పాలుని అనుగ్రహించేటువంటి జంతువులు ఉన్నాయి. లేకపోతే వస్త్రాలు తయారు చేసుకోవడానికి కావలసినటువంటి ఉన్నిని ప్రసాదించే జంతువులు ఉన్నాయి. అన్ని రకాల జంతువులు ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? ఐగుప్తులో ఫరో దగ్గర, ఐగుప్తు ప్రజల దగ్గర ఉన్నాయి. ఇవన్నీ దేనికి సూచనగా కనబడుతున్నాయి అంటే వారి యొక్క కుటుంబానికి, వారి యొక్క అవసరతలకి, వారి యొక్క జీవనానికి పోలికగా కనబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అవునా? అంతేనా? అమ్మో వీడియో అంతేనా? వీటన్నిటి మనము ఏం చేస్తాడు దేవుడు? తీసేయొచ్చు, తీసివేస్తాడు. అందుకే దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు ప్రియమిత్రులారా, 1 కొరింథీయులు 11:23 నుండి 26 వరకు మీరు చదివినట్లయితే అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలిసినా,
1వ కొరింథీయులు 11:23 నుండి నేను నీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతుని ప్రభువైన యేసు తనకు అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి ఎవరెవరు గురించంట అయోగ్యంగా తీసుకుంటే మన పాపాలు కాదండి అక్కడ వచ్చేది, మన ఉదయం కాదండి అక్కడ వచ్చేది. ఆయన రక్తాన్ని గురించి ఆయన శరీరాన్ని గురించి మనం లెక్క చెప్పాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందుకని అని అంటాడు. కాబట్టి ప్రతి మనుషుడు అలాగ చేసి అరట్లు తిని ఆ పాత్రలోనిది హల్లెలూయా. అందుకని ఆరాధన అందరూ చెప్పండి ఏంటండి ఆరాధన. విముక్తిలో విమోచనలో చేసే ఆరాధన, పరలోకములో చేయబడుతున్న ఆరాధన. మూడోది తెలుసా? నిజమైన యథార్థమైన ఆరాధన. హల్లెలూయా. ఎక్కడ? యోహాను సువార్త 2:11-20 చదివినట్లయితే క్లీన్సింగ్ ద టెంపుల్, ఆలయాన్ని శుభ్రపరుస్తా ఉన్నాడు దేవుడు. ఏం జరుగుతుంది అక్కడ? క్రయ విక్రయ జరుగుతున్న స్థలముగా మార్చబడిన దేవాలయాన్ని శుభ్రపరిచే సన్నివేశం అక్కడ కనబడతా ఉంది. ఆ దేవుడు ఏం చేస్తున్నాడంట? ఈ ఆలయాన్ని పడగొట్టి 3 దినాల్లో ఈ ఎవరి గురించి చెప్పాడు? ఆయన మరణించి తిరిగి లేచే పునరుత్థాన వైభవాన్ని తెలియజేస్తాం. కానీ వీరేం చేశారంట? ఏమండి, ఏదో ఈయన దేవదోషం చేశాడని ఏమంటున్నాడండి? ఆయన్ని శిక్షకు అప్పచెప్పడానికి ప్రయత్నాలు చేశాను. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన అంటాడు 17 వచనం అంటాడు, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఏమంటాడండి? నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఈ రోజున దేవుడు మనల్ని చూసి కూడా ఆ విధంగా బాధపడుతున్నాడండి. మనం ఏం చేసుకోవాలంట? ఆయన్ని ఏమండి ఏం చేసుకోవాలి? గుర్తు చేసుకుంటూ నేను చేసే ఎవరికి వారు తీర్మానం చేసుకోవాలి. నేను పరిశుద్ధ ఆరాధనగా నామం సమర్పిస్తున్నాను, లేకపోతే అలవాటుగా చేస్తే తప్పదు శిక్ష, ఆత్మతో సత్యముతో చేస్తే తప్పదు ఆయన యొక్క పరలోక రాజ్యం. స్తోత్రం. ఏది కావాలి? ప్రార్థన చేసుకుంటా ఉంచాం. ప్రార్థన చేసుకుంటాం. అందరూ ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేసుకుంటాం.